హాయ్ ఫ్రెండ్స్, మనకు రీసెంట్గా ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ 1/2023కి టీఎంఎం నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అది రీసెంట్గా ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఆన్సర్ కీ అనేది పెట్టడం జరిగింది. ఆన్సర్ కీతో పాటు మీరు ఏదైనా ఒక క్వశ్చన్ కరెక్ట్గా అటెంప్ట్ చేసి దాన్ని తప్పుగా కనుక వాళ్ళు ఆన్సర్ ఇచ్చినట్లయితే మీరు దానికి అబ్జెక్షన్ కూడా రైజ్ చేసి ఆప్షన్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అది ఏ విధంగా రైజ్ చేయాలో ఏంటనేది ఇప్పుడు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దానికి ముందు వీళ్ళు ఫస్ట్ ఒక నోటీస్ అయితే ఇచ్చారు కదా, అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి ఛాలెంజ్ ఆఫ్ ఆన్సర్ కీ అని చెప్పేసి దీన్ని క్లియర్గా ఫస్ట్ అయితే నోటీస్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఏదైతే నోటీస్ వచ్చిందో అది ఇప్పుడు క్లియర్గా మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, మనం ఈ టైమింగ్స్ ఏంటంటే మనకి 7 మార్చి 2024 అంటే ఈరోజు 10 గంటల నుంచి 11 మార్చి 2024 సాయంత్రం 5 గంటల వరకు మన అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేసుకోవచ్చు. ఈ టైంలో ఓపెన్ అవుతుంది, ఈ టైంలో క్లోజ్ అవుతుంది. మధ్యలో మనం ఏమైనా అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి పాయింట్ నెంబర్ 3 ఏంటంటే మనం ఈ ఒక అబ్జెక్షన్ రైజ్ చేయాలంటే 100 రూపీస్ ఫీజు అనేది పే చేయాలి. 100 రూపీస్ ఫీజు పే చేసిన తర్వాత ఏదైనా క్వశ్చన్ కనుక మనం అబ్జెక్షన్ చేసింది కరెక్ట్ అనిపిస్తే మాత్రం ఈ 100 రూపీస్ కూడా బ్యాంక్ ఛార్జీలు మినహాయించి మన అకౌంట్లో రిఫండ్ అనేది చేయడం జరుగుతుంది. అంటే మీరు రైజ్ చేసే రిక్వెస్ట్ అనేది రైట్ అయినట్లయితే మీ 100 రూపీస్ కూడా మీ అకౌంట్లో మళ్ళీ రిఫండ్ అయిపోతుంది. కానీ ఏవైతే బ్యాంక్ ఛార్జెస్ ఉన్నాయో అవి మాత్రం రిఫండ్ అవ్వనమాట. సో ఫ్రెండ్స్, ఇక పాయింట్ నెంబర్ 4 ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే, సో ఫ్రెండ్స్, ఈ అబ్జెక్షన్స్ అనేవి మనం వీళ్ళు ఏదైతే ప్రిస్క్రైబ్డ్ టైమ్ లైన్స్ మనకు ఒక టైం లైన్స్ ఇచ్చారు కదా, 7వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు అని చెప్పేసి, ఆ టైం లైన్ తర్వాత ఎవరైనా సరే మనకు రిప్రజెంటేషన్ చేసిన అది ఏ విధంగా మెయిల్స్ ద్వారా కానీ, లెటర్స్ ద్వారా కానీ, అప్లికేషన్స్ ద్వారా కానీ ఏ విధంగా మనకి రిప్రజెంటేషన్ చేసినా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కన్సిడర్ చేయమని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం ఏదైతే ఇప్పుడు మనం రైజ్ చేస్తాం కదా, రైజ్ చేసింది కనుక కరెక్ట్ అయినట్లయితే మనమే కాదు, అంటే మొత్తం ఎవరైతే ఎంతమంది అయితే రైజ్ చేస్తున్నారో అంతమంది రైజింగ్లన్నీ వాళ్ళు పరిగణలోకి తీసుకొని కరెక్ట్ అయినట్లయితే ఇప్పుడు మీకు వచ్చిన మార్కులు, అందులో మీకు వచ్చిన మార్కులు అంటే ఇప్పుడు మనకు మార్కులు చూపిస్తున్నారు కదా, మీరు టోటల్గా 34 మార్కులు 54 మార్కులు అలా అని చెప్పేసి ఆ రిజల్ట్స్లోని కూడా మార్కులు చేర్పులు అనేవి ఉంటాయని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారనమాట. సో ఫ్రెండ్స్, ఇక పూర్తి డెసిషన్ అనేది వీళ్ళు మనం రైజ్ చేసింది వీళ్ళు ఎక్స్పర్ట్స్కి అనేది చూపిస్తారు. ఎక్స్పర్ట్స్ ద్వారా కంప్లీట్గా మనం రైజ్ చేసింది కరెక్టా కాదా అని చూసిన తర్వాత మనకు రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అది ఫైనల్ అనమాట. ఇండియన్ నేవీ ఏదైతే డెసిషన్ తీసుకుంటుందో అది మాత్రమే ఫైనల్ అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా తర్వాత ఫ్యూచర్లో ఎటువంటి చేంజింగ్స్ ఉండవు. మీకు ఏమైనా రైజ్ చేయాలనుకుంటే ఇప్పుడే పాయింట్ రైజ్ చేసుకోండి అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీ వాళ్ళ కోసం మాత్రమే. మన ఛానల్ 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉంది. మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు ఏంటంటే మనకి ఎన్ని మార్కులు వచ్చి మనం ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ ఆన్సర్ కీ ఛాలెంజ్ అని ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి INCET 1 2023 అని ఎగ్జామ్ డేటు 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఎవరైనా రానివ్వండి. మనకి 7/3 నుంచి 11/3 మాత్రమే మనం ఈ ప్రాసెస్ అనేది చేయగలం. నెక్స్ట్ ప్రొసీడ్ క్లిక్ చేయండి. ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత మనకి డీటెయిల్స్ అడుగుతుంది. ఫస్ట్ మీరు రోల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. మనకు రోల్ నెంబర్ హాల్ టికెట్లో ఉంటుంది, రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. తర్వాత మీరు అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఏదైతే రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఇచ్చారో అది అప్లై చేయాలి. మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారంగా మీరు కనుక అప్లికేషన్ ఫిల్ చేస్తే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఏ స్లాట్లో రాశారు అన్నది స్లాట్ కూడా మనకి హాల్ టికెట్ మీద ఉంటుంది. స్లాట్ అనేది ఇక్కడ ఎంచుకోవాలి మీరు. తర్వాత ఏ పోస్ట్ అయితే రాశారో ఆ పోస్టు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఏదైతే క్యాప్చా ఇచ్చారో ఆ క్యాప్చా మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఆప్షన్ వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, మీ రోల్ నెంబర్ అనేది ఇక్కడ షో అవుతుంది. తర్వాత పోస్ట్, తర్వాత మీరు ఏ తారీఖున ఎగ్జామ్ రాశారు, తర్వాత స్లాట్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు క్యాండిడేట్ ఆన్సర్ షీట్ అంటే మీరు ఏమి రాశారు, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని మీరు ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి షీట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ పూర్తి పేరు వస్తుంది, అలాగే ఇక్కడ మీ రోల్ నెంబర్ వస్తుంది. ఇంకా మనకి సీజన్ ఐడి, పేపర్ కూడా ఇవన్నీ వస్తాయి. మనకి టోటల్ క్వశ్చన్స్ 100 మనం 100 అటెంప్ట్ చేసాము. సో ఫ్రెండ్స్, ఇందులో ఈ పేపర్ రాసిన వాళ్ళకి 34 మార్కులు వచ్చాయి అనమాట. అంటే ఇన్ని రాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి, ఇన్ని రైట్ ఆన్సర్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి 34 మార్కులు వచ్చేసాయి అనమాట. సో ఫ్రెండ్స్, ఇక ఇక్కడ ఏ విధంగా మనం ఇప్పుడు చెక్ చేసుకోవాలో చెప్తాను చూడండి. మనం ఇది క్వశ్చన్ నెంబర్ 1 అనమాట. మనకి రాంగ్ ఆన్సర్స్లో ఉంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 1 రాంగ్ ఆన్సర్స్లో ఉంది కాబట్టి మనం రాంగ్ ఇది పెట్టాం. మనం ఎగ్జామ్ రాసేటప్పుడు బి పెట్టాము, కానీ కరెక్ట్ ఆన్సర్ ఏ అంట. సో ఫ్రెండ్స్ చూడండి, మీకు కరెక్ట్ ఆన్సర్ బిఏ అనిపిస్తే అప్పుడు మీరు రైజ్ ఆప్షన్ అనేది ఎంచుకోవచ్చు.
అదే దీని థీమ్ అనమాట. సో ఫ్రెండ్స్, మీరు రైజ్ ఆప్షన్ కనుక పెట్టుకొని ఈ క్వశ్చన్కి మీరు డబ్బులు కట్టి రైజ్ ఆప్షన్ చేసినట్లయితే ఈ క్వశ్చన్ నిజంగా ఆన్సర్ బి అయితే మాత్రం మీ డబ్బులు మీకు అకౌంట్లోకి వచ్చేస్తాయి. మీకు ఒక మార్కు కూడా ఇక్కడ కలుస్తుంది. మీకే కాదు, ఎవరైతే మనకి ఈ క్వశ్చన్ని బి కింద పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ మార్క్ అనేది కలుస్తుంది అనమాట. కాబట్టి మీరు రైజ్ చేయాలంటే ఈ విధంగా రైజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరో క్వశ్చన్ చూసుకుందాం. ఈ క్వశ్చన్ని మన ఎగ్జామ్ రాసేటప్పుడు ఆన్సర్ ఏ పెట్టాము, యాక్చువల్ కరెక్ట్ ఆన్సర్ కూడా ఏ అంట. మనకి అందువల్ల ఈ విధంగా మార్క్ అనేది కలుస్తుంది అనమాట. ఒకవేళ మనం తప్పు రాసింది కనుక రైటే అని మనం భావిస్తే అప్పుడు రైజ్ ఆప్షన్ అనేది ఎంచుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.